ఈ కథ తెనాలి రామకృష్ణుడి కథ రెండవ భాగం లింగడి తీర్థం. ఆ కాలంలో తెనాలిలో ప్రసిద్ధి చెందిన రామలింగేశ్వర ఆలయంలో కొలువు తీరిన రామలింగేశ్వర స్వామివారిని ఆ ఊరి వాళ్ళే కాక చుట్టుపక్కల గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుండి ఎందరో వచ్చి స్వామివారికి అభిషేకాదులు జరిపించి తమ మొక్కుబడులు తీర్చుకునేవారు. ఆలయ పూజారి గుళ్ళో లింగాన్ని మింగేసే రకం. ఆలయ గర్భగుడిలో శివలింగం సన్నిధిలో మాత్రం దీపపు ప్రమిద ఉంచి ఆలయమంతా చీకటిగా ఉంచేవాడు. భక్తులు అభిషేకం నిమిత్తం తెచ్చిన పాలని ఆ చీకట్లో ఉంచిన గంగాళంలో పోసి ఆ తరువాత రహస్యంగా పాలు అమ్ముకునేవాడు. కొబ్బరికాయలు కొట్టకుండానే కొట్టినట్లు చప్పుళ్ళు చేసి ఆ కాయను ఇద్దరికి పంచి మరొక కాయ తరువాత అమ్ముకునేవాడు. అభిషేక ద్రవ్యాలు తేనె, ఫలరసాలు, పెరుగు, పన్నీరు అన్నీ స్వాహా చేసేవాడు. ఆలయమంతా చీకటిమయం చేసి ఆ చీకటి మాటున తన అవినీతిని కొనసాగించేవాడు. ఆలయంలో దీపాలెందుకు పెట్టలేదని ఎవరైనా అడిగితే, లింగడు తేజోమయుడు, చీకట్లో ఆ తేజస్సుని దర్శిస్తేనే పుణ్యం. స్వామివారి సన్నిధిలో ఒక్క దీపం ఉంచటం వల్లనే కదా ఆ లింగడి మీదనే భక్తుల చిత్తం నిలుస్తోంది అంటూ బొకాయించి అడిగిన వాళ్ళ నోళ్లు మూయించేవాడు. పుట్టిన శిశువుకి నెల తిరిగే లోపున దైవదర్శనం చేయించాలి అన్న ఆచారాన్ని పాటిస్తూ రామన్నగారు, ఆయన అర్ధాంగి తమ కొడుకును శివాలయానికి తీసుకువచ్చారు. రామన్నగారే ఆ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్త. పూజారి పెద్ద పెట్టున నమకం చదువుతూ అభిషేకం చేశాడు. అంతలో రామన్నగారి బావమరిది, అయ్యా శాస్త్రిగారు, లింగడి తీర్థాన్ని ఇస్తారా అని అడిగాడు. ఇదిగో వచ్చే అంటూ శంకర శాస్త్రి అభిషేక తీర్థం పాత్రతో హడావుడిగా వచ్చి అలవాటు ప్రకారం అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షయకరం, శ్రీరామలింగేశ్వర స్వామి పాదతీర్థం పావనం శుభం అంటూ మంత్రాన్ని చదువుతూ పాత్రలో ఉద్ధరిణి కోసం వెతుక్కోసాగాడు. అలవాటు ప్రకారం 3 సార్లు యథాఫలంగా మంత్రం పూర్తయింది. తీర్థం స్వీకరించిన బావమరిది గారు తన్వయత్వం చెందుతూ, పూజారి గారు, తీర్థం ఎప్పుడూ లేనంత దివ్యంగా ఉంది అన్నాడు. తీర్థమా, నేనింకా పొయ్యిందే, ఉద్ధరిణి కనపడక చస్తున్నాను అన్నాడు పూజారి విసుక్కుంటూ. అయితే నా చేతిలో తీర్థం పోసిందెవరు అని బావమర్ది గారు అంటుంటే, పూజారి గబాల్న గర్భగుడిలోకి వెళ్ళి లింగడి ముందున్న దీపపు ఒత్తిని పెద్దది చేసి దీపాన్ని వారి వైపు తిప్పుతూ, ఇదిగో ఉద్ధరిణి ఇక్కడే ఉంది అన్నాడు. ఆ దీపపు కాంతిలో అప్పుడే బావమర్ది గారి నెత్తిన రయ్యమని అభిషేక జలం పడింది. ఆయన చప్పున తల తిప్పి చూసి, హార్ని రామలింగ, ఈ తీర్థం నీదా అంటూ విస్తుపోయాడు. తల్లి పొత్తిళ్లలో ఉన్న నెలబిడ్డ రామలింగడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ మళ్ళీ రైమంటూ మూత్రం విసర్జించాడు. సరిగ్గా అప్పుడే రామన్న గారి దృష్టి గర్భాలయంలో ఉన్న పాత్రల్లోని అభిషేక ద్రవ్యాల మీద పడింది. ఆయన జరుగుతున్న మోసాన్ని గ్రహించి పూజారి వైపు ఆగ్రహంగా చూస్తూ, ఇదా నీ నిర్వాకం అన్నారు. పూజారి గడగడా వణుకుతూ ఆయన కాళ్ల మీద పడి, అయ్యా, ఆర్థిక బాధలు ఎక్కువై బుద్ధి తక్కువై ఈ పని చేశాను. తరతరాలుగా మిమ్మల్ని, ఈ రామలింగేశ్వరుణ్ణి నమ్ముకొని బ్రతుకుతున్న వాళ్ళం. ఇక ముందెన్నడూ ఇలాంటి పొరపాట్లు చెయ్యను. ఈ ఒక్కసారికి నా తప్పు ఖాయమన్నాడు. రామన్నగారి బావమరిది పకపకా నవ్వి మేనల్లుడిని ప్రశంసిస్తూ, బావా, మన లింగడు తీర్థం పోస్తే పోశాడు కానీ రామలింగడికి జరుగుతున్న ద్రోహాన్ని బట్టపైలు చేశాడు కదా అన్నాడు. లింగడా మజాకానా అన్నారెవరో. అంతే, అన్నవాళ్ళ నెత్తిన అభిషేకం వర్షించాడు లింగడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ పకపకా నవ్వారు.